ఆచార్యులు వారు వింటే ఆత్మ గురించి శ్రవణం చేయ, అంతకంటే మీరు శ్రవణం చేయడానికి ఏముంది ఈ లోకంలో అన్నాడు. ఎంత చదువు చదివి అసలు శ్రవణం చేయలేదు. ఆత్మ ఒకటే సత్యము, బ్రహ్మము ఒకటే సత్యము, ఉన్న పదార్థమే బ్రహ్మ పదార్థం. మీరు చేస్తే శ్రవణం చేస్తే దాని ఒక్కదాని గురించి శ్రవణం చేయాలి. అంతకంటే శ్రవణం చేయడానికి ఈ లోకంలో ఏముంది? అంతా మించే కదా. అంతా మీ మనస్సు, ఒక బ్రహ్మము తప్పించి మిగతా అంతా మీ మనస్సు యొక్క కల్పితమే. అది మీ మనస్సు కల్పితాలు గొడవల గురించి శ్రవణ ఏం చేస్తారు? శ్రవణం చేయదగింది ఈ లోకంలో బ్రహ్మము ఒకటి మాత్రం. ఆ బ్రహ్మ అంటే వేదములో ఉన్నటువంటి సారాన్ని ఉపనిషత్తుల్లో ఉన్న సమన్వయం, ఉపనిషత్తులన్నింటినీ సమన్వయం చేసి, వేదాలను సమన్వయం చేసి ఆ బ్రహ్మసూత్రాలు రచించాడు. బ్రహ్మముని గురించి వాటికి ఆ బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాసి, ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాసి, భగవద్గీతకి వ్యాఖ్యానం రాసి, దేశమంతా కూడా 3 సార్లు పర్యటన చేసి, దేశంలో వాటిని ప్రచారం చేసి అద్వైత మతాన్ని స్థాపించాడు ఆచార్యుల వారు. అది జ్ఞానమతం. ఆయనది జ్ఞానమతం. అంటే నిప్పు లేకపోతే వంట ఏ విధంగా అయితే అవ్వదో, అలాగే జ్ఞానం లేకపోతే మోక్షం రాదని. ఆచార్యుల వారు కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు 3 సార్లు తిరిగాడు. ఆయన మఠాలు కూడా ఎలా స్థాపించాడంటే ఒక రాష్ట్రంలోనే స్థాపించలేడు. ఒకటేమో పూరి జగన్నాథంలో పెట్టాడు, ఒరిస్సాలో, తూర్పుకి అది పెట్టాడు. అక్కడ పద్మపాదుని పీఠాధిపతి కింద పెట్టాడు. తర్వాత శృంగేరి అంటే దక్షిణాదికి శృంగేరి పెట్టాడు. అక్కడ సురేశ్వరాచార్యాన్ని పీఠాధిపతి కింద పెట్టాడు. తర్వాత ద్వారకలో ఒకటి పెట్టాడు. అది పడమర, దేశానికి పడమర. అక్కడేమో ద్వారకలో ఎవరిని పెట్టాడు? ద్వారకలో ఎవరిని పెట్టాడంటే హస్తామరకుని పెట్టాడు చేత. అలాగే మనకి ఎవరు తోటకాచార్యుడు ఉన్నాడు, ఆయన బదర్కాశ్రమంలో పెట్టాడు. జ్యోతిర్మఠం ఉంది, బదర్కాశ్రమంలో పెట్టాడు. పెట్టి దేశం అంతా కూడా ఈ బోధించుకుంటూ జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ దేశం అంతా తిరిగాడు. విద్యాస్వరూపుడైన మీకు చెబుతున్న మంగళస్వరూపుడు శంకరుడు, మంగళస్వరూపుడు, విద్యాస్వరూపుడు. ఆయన దేశం అంతా కూడా అనేక గ్రంథాలు రాశాడు. ఆయన రాసిన గ్రంథాలన్నీ 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి భాష్య గ్రంథాలు, అవి సముద్రం, ఊరికి కుస్తీ పట్టాలి. పెద్ద మహాసముద్రం అది. సముద్రంలో స్నానం చేయటం ఎంత భయం వేస్తుందో అంత భయం భాష్యాలు, ఆ మహాసముద్రాలు. అందులో మన ఆంధ్రాలో మటుకు ముఖ్యంగా 3 చోట్ల కొంతకాలం ఉన్నాడు. ఒకటి శ్రీశైలం, 2 తిరుపతి, 3 కాళహస్తి. ఈ ప్రాంతంలో కూడా కొంతకాలం ఉన్నాడు. ఆయన శివానంద లహరి శ్రీశైలంలోనే రాశాడు. అంటే ఇప్పుడు కూడా శంకరాచార్యుల వారు, మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే చూడండి, శంకరాచార్యుల వారు తపస్సు చేసుకున్నటువంటి చోటు కూడా అక్కడ ఉంది. శ్రీశైలం వెళ్ళే దారిలోనూ ఉంది. దాని భగవద్గీత యొక్క వైభవం, ఉపనిషత్తుల యొక్క వైభవం, వేదాల యొక్క వైభవం దేశం అంతా ప్రచారం చేసి ఇట్టిదని చెప్పగలిగాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆయన 32 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. పూర్తయిన తర్వాత ఈ లోపల తల్లికి మాట ఇచ్చాడు కదా, ఏమైనా వస్తానని. బహుశా అప్పుడు ఆ టైంలో ఆయన శృంగేరిలో ఉన్నాడు. తల్లి శరీరం విడిచిపెట్టడానికి రెడీగా ఉంది. ఆ తల్లి ఏం కోరింది? తల్లికి ఏమి సేవ చేయలేదు. ఇంకా రమణ మహర్షి గారు కొంత తల్లికి సేవ చేశారు. ఆచార్యులు వారి జీవితం అంతా కూడా మరి దేశం అంతా పర్యటన మీద ఆయన తల్లికి సేవ. తల్లి కోరింది ఒకటే, నీ చేతితో కొంచెం నిప్పు పెట్టమని కోరింది, అంతే కదా. ఆచార్యుల వారు కూడా మనం ఏదో సేవ చేయలేదు, ఆవిడకి ఏమో అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, ఏదో కొంచెం నిప్పే కదా పెట్టడం అని ఆచార్యుల వారు అనుకున్నారు. సరే, ఆచార్యుల వారు వచ్చారు. వాళ్ళు ప్రాణం అవసాన దశలో ఉంది. ప్రాణం పోయే టైము మనిషికి పరీక్ష లాంటిది. సరే, వెళ్ళిపోతండి. దగ్గర కూర్చోబెట్టుకున్నారు ఆచార్యుల వారు. ఆయనకి టీచింగ్ అలవాటు కదండి. ఎవరు? భగవాన్ అలా కదా, మౌనంలోనే ఆయన చేయగలిసిన పని అంతా చేసేసాడు. తల్లి దగ్గర కూర్చుని ఈయన బోధ ప్రారంభించాడు. బోధ స్వరూపుడు ఆచార్యుల వారు. ఈ రామకృష్ణ పరమహంస ఒకడు ఆచార్యుల వారు అక్కడ చెప్పడం మొదలు పెడితే దానికి ముగింపు ఉండదు. ఆయన పేచి ఎక్కడొచ్చిందంటే, సరే ఆవిడ్ని శ్మశానానికి తీసుకెళ్ళాలి కదా, ఆ శవాన్ని శవాన్ని దహన సంస్కారం అంటారు. నీకు అర్థమైతే పిల్లోని తొట్టులో పెడతారు. ఇది మామూలుగా తొట్టులో పెడతారు కదా, అది కూడా ఒక సంస్కారం. ఆ పిల్లోడు చచ్చిపోయిన తర్వాత శ్మశానాన్ని తీసుకెళ్తారు, అది సంస్కారం. అంటే శవాన్ని దహనం చెయ్యాలి, అది కూడా సంస్కారం. అది ఈ తొట్టులో పెట్టి ఊగించడం కూడా ఇదొక సంస్కారం. అది పెద్దవాడు అయిన తర్వాత, చనిపోయిన తర్వాత శ్మశానాన్ని తీసుకెళ్ళి కాల్చడం అదొక సంస్కారం. బ్రాహ్మణులందరూ ఎందుకు పేచీ పెట్టారంటే, నువ్వు సన్యాసు, తల్లికేమో నువ్వు నొప్పి పెట్టకూడదు అంటే మేము తగలేస్తామన్నారు. నువ్వు కూడా రా అన్నారు. అంటే ఈయనేమన్నాడంటే, ఆవిడకి నేను మాట ఇచ్చాను, ఏమంటే నా చేతితోటి నిప్పు పెడతానని. అంచేది వాళ్ళు ఏమన్నారంటే, నీ చేతికి పెట్టడానికి ఆవిడకి మాట ఇచ్చాను కాబట్టి ఆడు మాట నెరవేరుస్తాను అన్నాడు. ఎవరండి?
ఆచార్యులు వారు అన్నాడు, అంటే నువ్వు నిప్పు పెట్టకూడదు, నువ్వు ఉరికే కూడా మేము శ్మశానానికి తీసుకెళ్తే మేమే నిప్పు పెడతామని ఆ బ్రాహ్మణ్స్ అన్నారు. అంటే నా మాట తల్లికి ప్రాణం ఉండగానే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదా అని ఆచార్యులు వారు అడుగుతారు. తెచ్చి ఉంటుందండి, అది ఓ దీపస్తంభం ఉంది, ఆయన భుజం మీద చలిని వేసుకునండి, నిప్పు కూడా ఆయన్నే పుట్టించి ఏమండి ఆయనే పొలలు పేర్చేసి, ఆయన అక్కడ పొలలు పేర్చేసి ఆయన చేత్తోడి దహన సంస్కారం చేసేసి అక్కడ చిన్న సమాధి కింద కట్టి దాని ఎదురుగుండా ఒక స్తంభం పెట్టి ఆ స్తంభం మీద రోజు వెనకాల వాళ్ళకి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ రోజు దీపం వెలిగించమని చెప్పాడు. 1200 సంవత్సరాల నుంచి ఆ దీపం ఎవరొకరు అలా వెలిగిస్తూ ఉంటారు. ఆర్యాంబ సమాధి అంటారు, దాన్ని దీపస్తంభం అంటారు. దాన్ని ఏమంటారు? ఇంత స్తంభం దీపస్తంభం. మొట్టమొదటి రాసిన గ్రంథం విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానం, చివర రాసిన గ్రంథం వివేక చూడమని. అక్కడి నుంచి కేదార్ వెళ్ళాడు. వచ్చిన టైం అయిపోయింది. అక్కడ కేదార్లో ఉండగా అక్కడ ఒక గుహ ఉంది, దత్తాత్రేయ గుహ అని అంటారు. ఆ గుహని అక్కడ ఉండి వచ్చిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి లాస్ట్ డేని మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే, లాస్ట్ డేని కూడా టీచింగ్ విడిచిపెట్టలేదు అని ఆశ్చర్యం. ఆ చివరి రోజున కూడా ఆయన టీచింగ్ విడిచిపెట్టలేదు. టీచింగ్ చెబుతుండే ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఉంటే అడగండి అని చివరి రోజు వరకు ఆయన టీచింగ్ చెబుతూనే, చివరి క్షణం వరకు టీచింగ్ చెబుతూనే మీరు ఇక్కడ నా కూడా రాకండి అని మీ కూడా వెళ్ళి ఆ దత్తాత్రేయ గృహలోకి వెళ్ళి అదృశ్యం అయిపోయారు. శంకరాచార్య వారి శరీరం శవం అవ్వలేదు, అదృశ్యం అయిపోయింది. జన్మించడం కాలడిలో శరీరాన్ని త్యాగం చేసింది, శరీరాన్ని విడిచిపెట్టింది కేదార్నాథ్లో, అది హిమాలయాలో ఉంది. కలహం